సంతోషమే తన సంతోషమని, భర్త శాసనము తనకి అభ్యున్నతికారకమని నమ్మి అనువర్తించినటువంటి స్త్రీకి ఇక వేరుగా పూజ ఉండాలా అంటే నిజానికి అక్కర్లేదు. ఎందుకని అంటే నేను శాస్త్రవాక్కు యథార్థంగా మీతో మనవి చేస్తున్నాను. నేను నైవేద్యం పెడితే తాదాత్మ్యతతో నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు దాని వంక చూస్తాడు. ఈయన సాక్షాత్ ఈశ్వరుడు నా భర్త, భర్తయే ఈశ్వరుడు అని నమ్మి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చి అక్కడ పెడితే పరమేశ్వరుడికి బాలభోగం చేసినటువంటి ఫలితం భార్య ఖాతాలో వేస్తాడు. అందుకే ఆడదానిగా తరించడం తేలిక, పురుషుడిగా తరించడం కష్టం నిజానికి. అందున విశేషమైన భక్తి సంపన్నుడైనటువంటి భర్త అయితే ఆయన చేసే పనిలో ప్రతి దాంట్లో సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి ఆవిడ దానికి తోడు ఇంకా కొంత చేసుకుందనుకోండి, ఈయనకన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది నిజానికి. కాబట్టి పౌష్యమహాదేవి యొక్క కుండలములంటే ఆవిడ అంతటి పతివ్రత, ఆవిడ భర్తని అనుగమించినటువంటి స్త్రీ. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు, పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడని పేరు వచ్చింది ఆయనకి. అంతటి మహానుభావుడు. ఆయన భార్య, ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ కుండలములను తీసుకొస్తే నేను కూడా నా చెవులకు పెట్టుకుంటాను, అడిగి తెచ్చిపెట్టు, అది నువ్వు నాకు ఇవ్వగలిగిన గురుదక్షిణ. ఇప్పుడు ఆవిడ అడిగారు, గురువుగారు కూడా ఒప్పుకోవాలా? ఏమండి అమ్మగారు తెమ్మంటున్నారు వెళ్ళనా అని అడగాల అంటే గురువుగారు ప్రకటనంగా వద్దు, అది అడిగినా నువ్వు వెళ్ళక్కర్లేదు అని అంటే ఆగిపోవాలి తప్ప, గురువు నిశ్శబ్దంగా ఊరుకుంటే గురుపత్ని యొక్క ఆజ్ఞ గురువుగారి ఆజ్ఞయే కనుక ఇప్పుడు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు ఏమిటి చెప్తోంది మహాభారతం? గురువుని సేవించడమేదో గురుపత్నిని సేవించడము అంతే. గురువుగారిని సేవించడం అంటే గురువుగారు అంటే 4 చెప్తాడండి, గురుపత్నికి ఏమొచ్చండి అనడానికి వీల్లేదు. గురువుగారితో సమాన స్థాయి గురుపత్ని పొంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే బయలుదేరాడు ఉదంకుడు. బయలుదేరి ఆయన వెడుతున్నాడు. ఎంతో దూరం కాదు, చాలా దగ్గరలోనే ఉంది పౌష్యుని యొక్క రాజ్యం. ఆ వెడుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక దివ్యమైనటువంటి పురుషుడు, అంటే మామూలు తేజస్సు కలిగిన వాడు కాకుండా మనుష్య సంబంధమైన తేజస్సు అని నమ్మడానికి వీలు లేనంత గొప్ప తేజస్సు కలిగిన వ్యక్తి ఒక ఎద్దు మీద కూర్చుని ఉన్నాడు. అదే చమత్కారం. మామూలుగా ఎవరో ఒక వ్యక్తి ఎద్దు మీద కూర్చుని దీని పేడ తిను అన్నాడు అనుకోండి, చావతల బావు అంటారా అనరా? ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు. అంటే ఆయన కాంతిని చూడగానే ఆ భాష ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ వలయాన్ని చూడగానే ఈయన సామాన్యుడు కాడు, ఈయన ఏదో మనుష్యుల కన్నా భిన్నమైనటువంటి జాతికి చెందినవాడు, దేవతాస్వరూపుడు. కాబట్టి ఈయన మాట నేను ఔదలదాల్చవలసి